నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే। ఈ నేపథ్యంలో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే అంటే ఆగస్టు 19వ తారీఖు మొదలవడం జరిగింది। అంటే దరఖాస్తు చివరి రోజు సెప్టెంబర్ 9వ తారీఖు వరకు మనకు ఉన్నటువంటి విషయం తెలిసిందే। అయితే దీనికి అర్హత చూసినట్లయితే ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు। మరొక ముఖ్యమైన విషయం, దీనికి ఏజ్ సంబంధించినట్టు చూసినట్లయితే వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అర్హులే। ఈ వయోపరిమితి విషయంలో కొన్ని కేటగిరీస్కి సడలింపు అనేది ఉందన్నమాట। అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 10 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది। దీంట్లో జోన్ 1 నుంచి 8 పోస్టులు, జోన్ 3 నుంచి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। సో ఈ నేపథ్యంలో దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే దీనికి మనకు 2 పేపర్లకు గాను ఒక ఎగ్జామ్ నిర్వహిస్తారు। పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ, పేపర్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్ సంబంధించినటువంటి సిలబస్ మీద, అంటే ఏ రంగం నుంచి అయితే మనము డిగ్రీ పట్టాను పొందామో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మనకు పేపర్ 2ను నిర్వహించడం జరుగుతుంది। ఈ 2 పేపర్లు కూడా కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఆప్షన్లోనే ఉంటాయన్నమాట। అయితే మనకు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ కూడా మనకు ఉంటుంది। ప్రధానంగా మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అనేది నిర్వహించడం జరుగుతుంది। అయితే ఓసీ నుంచి 40% మార్కులు పొందాల్సి ఉంటుంది, బీసీ అభ్యర్థులు అయితే 35% మార్కులు పొందాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం 30% మార్కులు రావాల్సి ఉంటుంది। ఈ కనీస క్వాలిఫై మార్కులు వచ్చినంత మాత్రాన మనము మెరిట్ లిస్టులో ఉండము। ఎవరైతే ఈ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరిలో టాప్లో ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే తుది ఎంపికగా మనకు నిర్ణయించడం జరుగుతుంది। అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో పేపర్ 1, పేపర్ 2 దీంట్లో మనకు ప్రధానమైనటువంటి సిలబస్ ఏంటి అనే విషయం మనం చూసినట్లయితే పేపర్ 1కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ఉంటుందన్నమాట। ఈ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీలో చూసినట్లయితే ఒకటి మనకు ప్రధానంగా వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్, దీంట్లో జాతీయ, అంతర్జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 నెలల నుంచి 12 నెలల లోపల జరిగినటువంటి వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది। దీంతో పాటుగా ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కల్చర్, వీటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది। మరో అంశం చూసినట్లయితే భారత రాజ్యాంగ రచన మరియు ప్రస్తుత గవర్నెన్స్, అంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీటిపైన అంటే ఇండియన్ పాలిటీ, ఓవరాల్గా ఇండియన్ పాలిటీ పైన మనకు కనీస అవగాహన ఉండాల్సి ఉంటుంది। మరో అంశం చూసినట్లయితే ఆర్థిక అంశాలు, ఇండియన్ ఎకానమీ, అటు కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి బడ్జెట్, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత బడ్జెట్లో రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం, దాంతోపాటుగా బడ్జెట్, వీటిపైన మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది। మరో అంశం మనం చూసినట్లయితే జాగ్రఫీ, ఇటు ఇండియన్ జాగ్రఫీ, మరోవైపు మనకు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, వీటిపైన మనకు కనీస అవగాహన ఉండాల్సి ఉంటుంది। వీటి నుంచి మనకు ఈ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఏదైతే ఉందో ఈ పేపర్లో మనకు ప్రధానంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది। సిలబస్లో కూడా మనకు ఇదే మెన్షన్ చేయడం జరిగింది। దీంట్లో జనరల్ స్టడీస్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, మెంటల్ అబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, అంటే రీజనింగ్ అంశానికి వచ్చేసరికి కోడింగ్, డీకోడింగ్ నుంచి మొదలుపెట్టుకొని మనకు అర్థమెటికల్ రీజనింగ్ వరకు ప్రతి అంశం పైన క్షుణ్ణంగా మనకు అవగాహన ఉండాల్సి ఉంది। ఆ తర్వాత మెంటల్ అబిలిటీ విషయానికి వచ్చేసరికి ప్రధానంగా సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాజిజం, అలాగే డైరెక్షన్స్, క్లాకు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం కొంతవరకు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది।
ఇంకా పేపర్ 2 అంశానికి వచ్చేసరికి ఇది ప్రధానంగా అగ్రికల్చర్ బేస్డ్ సంబంధించినటువంటి విషయం. అగ్రికల్చర్ బేస్డ్ అంటే మనకు ఏదైతే మన గ్రాడ్యుయేట్ లెవెల్లో మనం అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రస్తుతం వ్యవసాయం పైన మనకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ విధానాలు, వ్యవసాయ పద్ధతులు వాటిపైన మనకు దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఒకసారి సిలబస్ టాపిక్స్ చూసినట్లయితే వ్యవసాయం, దాని పరిజ్ఞానం, ఖరీఫ్ పంటలు, రబీ పంటలు, సేంద్రియ పద్ధతి అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మరియు కలుపు మొక్కలు, పెస్టిసైడ్ సంబంధించినటువంటి కావచ్చు, ఇతర అంశాలు అంటే కంప్లీట్గా మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే పేపర్ 2లో ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, పేపర్ 1 మనకు 150 ప్రశ్నలకు గాను ఎగ్జామ్ నిర్వహించబడితే పేపర్ 2 కూడా 150 ప్రశ్నలకు గానే ఉంటుంది. కానీ పేపర్ 1లో వచ్చేసరికి ప్రతి ప్రశ్నకు 1 మార్కు మాత్రమే ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు మాత్రమే ఉంటాయి. పేపర్ 2కి వచ్చేసరికి ప్రతి ప్రశ్నకు గాను 2 మార్కులు ఉంటాయి. అంటే 150 ప్రశ్నలకు గాను 300 మార్కులు ఉంటుందన్నమాట. అంటే పేపర్ 1 కంటే పేపర్ 2 మీద ఎవరైతే దృష్టి ఎక్కువ సారిస్తారో వారికి సర్వీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం, ఈ పేపర్ 1, పేపర్ 2 రెండిట్లోనూ కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నటువంటి విషయం. ఇది నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి అంశం. సో అభ్యర్థులు వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టి మీ యొక్క సిలబస్ని కంప్లీట్గా మీరు రివిజన్ స్థాయి వరకు మీరు చేయగలిగితే ఎగ్జామ్లో మీరు మంచి ప్రతిభను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు సిలబస్ పైన మొదట అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత ఆ సిలబస్ పైన ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తరచూ మీరు ప్రీవియస్ పేపర్స్ మరియు ఇతర ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తరచుగా మీరు రాస్తూ మీ యొక్క విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఈ ఎగ్జామ్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.